హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్‌గా నేను బేసిక్ టు అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్. అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ గురించి కూడా నేను ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ట్రేడ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో తను లైవ్ వేగంలో చేస్తున్నాడు. సో ఇక్కడ చూడొచ్చు 7 ట్రేడ్స్ తీసుకుంటే 6 విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో అలాగే ఇక్కడ చూడండి ఆహ్, టోటల్‌గా 8 ట్రేడ్ తీసుకున్నాడు. 6 విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో ఈ కైండ్ ఆఫ్ అంటే 80-90% వరకు ఉంది యాక్యురసీ. సో డెఫినెట్‌లీగా అది ప్రాక్టీస్ పవర్ అని కూడా చెప్పొచ్చు. అట్లాగే మెంటర్ యొక్క సపోర్ట్ కూడా తీసుకోండి. సో డెఫినెట్‌లీ మీకు ఈ కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది రావడానికి ప్రాక్టీస్ చేయాలి. ఒక కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి. సో ఊరికే రాదు ఈ కైండ్ ఆఫ్ యాక్యురసీ. సో దట్స్ వై లెర్నింగ్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లెర్నింగ్ అన్నమాట. సో లెర్నింగ్ ఉంటేనే మనము ఆహ్, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వితౌట్ ప్రాపర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోర్స్‌తో పాటు సపోర్ట్ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి. సో సపోర్ట్‌లో మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటారు. సో మీ కోర్సెస్ ఎక్కడ తీసుకున్నా కూడా మీ మెంటర్ యొక్క సపోర్ట్ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి. సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుంటూ ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మీరు కోర్స్‌లో ఏదైతే నేర్చుకున్నారో అది డెఫినెట్‌లీ కూడా చార్ట్ మీద మీరు ఎగ్జిక్యూట్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది కూడా మీరు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతది. సో సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీస్ ఆల్సో. సో ప్రాక్టీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా అంటే నేను చెప్పేదేంటంటే, స్మాల్ అమౌంట్‌తో మీరు ఒక డెఫినెట్‌లీగా మీకు ఒక 70-80% కన్సిస్టెంట్ యాక్యురసీ ఉంటే, స్మాల్ అమౌంట్‌తో కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. సో, హై అంటే హ్యూజ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసి, మీకు యాక్యురసీ లేకుండా కూడా చేస్తున్నారు. సో, ఆ విధంగా డెఫినెట్‌లీ లాస్ అవుతది. సో, ఫస్టు మీ యాక్యురసీని పెంచుకోండి. ఆ తర్వాత స్మాల్ అమౌంట్‌తోని గ్రో చేసుకోవచ్చనమాట. సో, ఫ్రెండ్స్, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనమాట. సో, ఇక్కడ 13 ట్రేడ్స్ తీసుకుంటే 9 విన్నింగ్‌లో బుక్ అయిపోయాయని చెప్పేసి మనకిక్కడ కంప్లీట్‌గా విత్ స్క్రీన్ షాట్ మెన్షన్ చేసి మనకి పెట్టడం జరిగింది. సో, ఈ విధమైన ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ ఎప్పటికైనా హెల్ప్ అవుతది. సో, డెఫినెట్‌లీగా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. 1, 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో, విత్ లెర్నింగ్. సో, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో, ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకుంది తను స్క్రీన్ షాట్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. సో, మీరిక్కడ చూడండి. సో, ప్రాపర్‌గా మనం ఒక ట్రేడ్ తీసుకోవాలంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. సో, ఆ కన్ఫర్మేషన్స్‌ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. సో, వితౌట్ రీజన్ ట్రేడ్ చేసాము అంటే డెఫినెట్‌లీగా మనకు నాలెడ్జ్ లేకపోతేనే వితౌట్ రీజన్ ట్రేడ్ చేస్తామనమాట. సో, ఒకవేళ అనాలిసిస్ చేసి మనం ట్రేడ్ చేయాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిడిక్షన్స్ చేయం మార్కెట్‌లో. సో, ప్రిడిక్షన్‌కి, అనాలిసిస్‌కి చాలా తేడా ఉంటుంది. సో, చాలామంది ప్రిడిక్షన్ అంటారు. సో, ప్రిడిక్షన్ అనేది ఉండదు. మార్కెట్‌లో ఎప్పుడు అనాలిసిస్ మాత్రమే ఉంటుంది. సో, ప్రిడిక్షన్ అనేది వితౌట్ నాలెడ్జ్ మీరు అనుకోని చేయడం అన్నమాట. సో, అనాలిసిస్ అనేది మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో చేయడాన్ని అనాలిసిస్ అంటారు. సో, ఇక్కడ చూడొచ్చు 17 ట్రేడ్స్ తీసుకున్నాడు తను. సో, 15 విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఈ విధంగా అంటే ప్రాక్టీస్ ప్లస్ లెర్నింగ్‌కున్న పవర్ ఇదన్నమాట. సో, డెఫినిట్‌గా ఒక లెర్నింగ్ అనేది తీసుకోండి. సో, ప్రైజ్ యాక్షన్ చాలా హెల్ప్ అవుతది. సో, ప్రైజ్ యాక్షన్ ఈస్ ద మెయిన్ కీ అన్నమాట. సో, ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో, ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక స్మాల్ అమౌంట్‌తో మీరు ఏ విధంగా గ్రో చేయొచ్చు. మీకు యాక్యురసీ ఉంటేనే కూడా నేను ఇక్కడ ఒక ప్రాపర్ మనీ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన ఛానెల్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. నాట్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ అన్నమాట. సో, డెఫినెట్‌లీగా మీరు ఒకవేళ ట్రేడింగ్ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. సో, ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో, ఈ సిగ్నల్స్ అని చెప్పేసి అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. సో, మీరు ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌ని పూర్తిగా వదులుకోవాలి. ఎందుకంటే మనకు ట్రేడింగ్‌లో మీరింకా లైఫ్ లాంగ్ ట్రై చేసినా గూడా మీకు సొంతగా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీ అంతటా మీరు మార్కెట్‌ని అనాలిసిస్ చేసే ఒక కంప్లీట్ మాస్టర్ అయినప్పుడు మాత్రమే మీరు ప్రాఫిట్ చేయగలుగుతారు. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి కంప్లీట్‌గా మీరు ట్రేడ్ చేయడం వల్ల మీకు ఎప్పటికీ మీకు ప్రాఫిట్ అనేది కనపడదు. అది కాని పని. సిగ్నల్స్ ద్వారా అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి వేరే వాళ్ళకివ్వడం. సో, ఈ కైండ్ ఆఫ్ చేయకండి. సో, డెఫినెట్‌లీగా మీరు ప్రాపర్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేయగలుగుతారు. సో, అది డెఫినెట్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. సో, ఇక్కడ చూడొచ్చు నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. బై ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను ప్రీవియస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఎప్పుడైతే ప్రీవియస్‌గా చూడొచ్చు మీకు కంప్లీట్‌గా స్ట్రక్చర్ నాలెడ్జ్.
సో, బేసిక్ టు అడ్వాన్స్‌డ్ మనకు ప్రొజెక్షన్ ఉంటది. సో, అడ్వాన్స్‌డ్ ప్రొజెక్షన్ అంటే ఏం లేదండి. అడ్వాన్స్‌డ్ ప్రొజెక్షన్ అంటే ఎస్ఎంసీ అన్నమాట. సో, ఎస్ఎంసీలో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనకు బ్రేకప్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటాయి. సో, మల్టిపుల్ లిక్విడిటీ కాన్సెప్ట్. సో, దాన్నే మనం సింప్లిఫై చేసి అడ్వాన్స్‌డ్ ప్రొజెక్షన్ ద్వారా మనం అనలైజ్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ చూసినట్టయితే మీరిక్కడ చూడొచ్చు. ప్రాపర్‌గా ఇక్కడ న్యూ హై క్రియేట్ అవుతుంది. అట్లాగే హైయర్ లోస్ మార్కెట్‌లో క్రియేట్ అవుతూ వస్తుంది. సో, ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మార్కెట్ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న టార్గెట్‌ని ప్రాపర్‌గా ఇంకా హిట్ అవ్వలేదన్నమాట. సో, ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మేజర్ డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు ఒక కంప్లీట్ ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ అనొచ్చు. సో, ఒక డిమాండ్ జోన్ అని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో, ఇక్కడ నేను మల్టిపుల్ బై ట్రేడ్ తీసుకున్నాను. విత్ ఒక ప్రాపర్ వీక్‌నెస్ ఆఫ్టర్ వీక్‌నెస్ ఆఫ్ సెల్లర్స్ ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ గూడా వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడొచ్చు హామర్ గూడా మనకొక కంటిన్యూయేషన్ సైన్ ఇస్తుందన్నమాట. సో, బట్ నేను సింగిల్ తీసుకోవడానికి అంటే సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే మనకి ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్‌లో మనకి ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ అనేది కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా మీరు స్ట్రక్చర్‌ని అనాలిసిస్ చేసినట్టయితే మీకు ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో, స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ అన్నమాట. సో, మనకి ఎస్ఎంసీలో జనరల్‌గా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరు అండ్ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, లిక్విడిటీ, ఆర్డర్ బ్లాక్ అండ్ ఆల్సో మనకి ఏదైతే మనకి హై, స్వింగ్ లో అని చెప్పేసి జనరల్‌గా మనం యూజ్ చేస్తాము. సో, అట్లాగే ప్రైస్ యాక్షన్‌కి అండ్ ఆల్సో ఎస్ఎంసీకి పెద్ద తేడా ఏముండదు. సో, ఆటోమేటిక్‌గా మనకి ప్రైస్ యాక్షన్, ఎస్ఎంసీ అనేది పూర్తి రిలేటెడ్‌గా ఉంటాయి. సో, బట్ ఏంటంటే మీకు ఎస్ఎంసీ ప్రైస్ యాక్షన్‌కి ఉన్న మధ్యలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ అనాలిసిస్ అంటే జనరల్‌గా బిగినర్స్ చేసే మిస్టేక్స్, ఓవరాల్‌గా మిస్టేక్స్ ఏంటి అంటే, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్‌ని కంప్లీట్‌గా మీరు ఎనాలిసిస్‌లో వదిలేస్తారు. అంటే మీరు ఎనలైజ్ చేయడానికి ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేయకుండా, మీరు ప్రాపర్‌గా స్ట్రక్చర్ ప్లస్ క్యాండిల్స్టిక్ సైకాలజీని మీరు మాస్టర్ అవ్వండి. అంటే మార్కెట్‌లో చెప్పాను గదా! లిక్విడిటీ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ టోటల్‌గా మనకి రన్ అవుతది. సో, లిక్విడిటీ అనేది తెలుసుకోండి. అంటే చెప్పాను గదా! నేను సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఈవెన్ ఒక ప్రైస్ యాక్షన్ బేసికల్ నాలెడ్జ్ అంటే మనకు ప్రైస్ యాక్షన్ లాంగ్వేజ్‌లో నేను చెప్తాను. ఏంటి అంటే అది సప్లైకి కావాల్సింది డిమాండ్, డిమాండ్‌కి కావాల్సింది సప్లై అన్నమాట. సో, ఈ కైండ్ ఆఫ్ సర్కిల్‌లోనే మార్కెట్ యొక్క ఓవరాల్ మొమెంటమ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, ఈ యొక్క సర్కిల్‌లోనే మార్కెట్ ఓవరాల్‌గా ఒక కైండ్ ఆఫ్ మొమెంటమ్ క్రియేట్ చేస్తుంది. సో, డెఫినెట్‌లీగా లిక్విడిటీ అనేది ఉంటేనే మార్కెట్ ఈ యొక్క కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తది. ఈవెన్ ఓటీసీ అయినా గూడా ఆ ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ వర్క్ అవుతాయి. సో, ఈవెన్ లైవ్ మార్కెట్ అయినా ఓటీసీ అయినా సో, మనకి అకార్డింగ్ టు సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ వర్క్ అవుతుంది కాబట్టి డెఫినెట్‌లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిందేనమాట. సో, ఇక్కడ చూడండి నేనిక్కడ మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను రీజన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రీవియస్‌గా ఉన్నప్పుడు మనకు ఏదైతే మార్కెట్ లెఫ్ట్ లెగ్‌లో ఉన్న ఒక రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్ హైని కూడా ఇక్కడ స్వీప్ చేయడం జరిగింది. మార్కెట్ స్వీప్ చేసి ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో, తర్వాత ఇక్కడ చూడొచ్చు మళ్ళీ బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో, మళ్ళీ సెల్లర్స్ యొక్క ఇండికేషన్ చూడండి ఇక్కడ. సో, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది కంప్లీట్‌గా ఇక్కడ ఓవర్‌గా చూపిస్తున్నారు. సో, మార్కెట్ నెక్స్ట్ ఏదైతే మనకి డిమాండ్ జోన్ అనొచ్చు. సో, ఆర్డర్ బ్లాక్ అనొచ్చు. సో, అక్కడి వరకు ఒక మొమెంటమ్ క్రియేట్ చేస్తది. సో, ఇక్కడ చూడండి ఈవెన్ నేనిక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ గ్రీన్‌లో క్లోజ్ అయినా కూడా ఇక్కడ గ్యాప్ డౌన్‌లో మనకి ఇది విన్నింగ్ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి మనకు ఒక స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి ఈ యొక్క క్యాండిల్ అనేది మనకి క్రియేట్ అయింది. సో, ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేసుంటే 100% ఇది విన్నింగ్ ట్రేడ్. బట్ అయినా కూడా మనకి ఇది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేను 3 ట్రేడ్ తీసుకున్నాను. సో, ఎందుకంటే సింగిల్ ఏదైతే లాస్ ఉందో సో, దాన్ని మార్టింగ్‌లో నేను రికవరీ చేశాను. సో, మార్టింగల్ అనేది మన యాక్యురసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రాపర్‌గా మీరు మార్కెట్‌లో మార్కెట్ స్ట్రక్చర్, స్టాటిస్టిక్స్ సైకాలజీ, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికున్నాయి. సో, ఇవన్నిటిని ప్రాపర్‌గా అనాలిసిస్ చేయడం వల్ల అంటే మీ యాక్యురసీ అనేది డిసైడ్ అవుతది. సో, మీ యాక్యురసీ ప్రాపర్‌గా ఉన్నప్పుడు మాత్రమే మార్టింగల్ మీద మీరు యూజ్ చేసుకోగలుగుతారన్నమాట. సో, వితౌట్ యాక్యురసీ జస్ట్ ఒక 40, 50% యాక్యురసీతో మీరు మార్టింగల్ అనేది యూజ్ చేయకండి. సో, డెఫినెట్‌లీగా మీకు కాన్ఫిడెంట్‌గా మీరు ట్రేడ్ చేయగలగాలి. సో, ఎనాలిసిస్‌కును, ప్రిడిక్షన్‌కున్న తేడా ఇదే అన్నమాట. సో, ఎనాలిసిస్‌లో మీరు ప్రతి ఒక్క క్యాండిల్‌స్టిక్స్‌ని మీరు రీడ్ చేస్తారు. మనకి ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్‌లో ఉన్న ఆ స్టోరీని మీరు రీడ్ చేస్తారు. మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికుంటుంది. సో, ఎక్కడి నుంచి ఎక్కడికి మార్కెట్ మళ్ళీ ఏ లెవెల్‌ని హిట్ అవుతది. సో, ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మీకున్నప్పుడు మీరు ప్రాపర్‌గా ఒక ఎనాలిసిస్ మీద బేస్ పైన మీరు ట్రేడ్ చేస్తారు. సో, ప్రిడిక్షన్ చేయరన్నమాట. ప్రిడిక్షన్ అంటే ఏంటంటే కంప్లీట్‌గా మీకు
ఇక్కడ ఇది ఈ యొక్క నెక్స్ట్ బయర్ క్యాండిల్ రాబోతది. సో, సెల్లర్ క్యాండిల్ రాబోతది అని జెప్పేసి అనుకోవడం అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. సో, ఇలాంటి మార్కెట్‌ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో, దాంట్లో ప్రైస్ యాక్షన్ వర్క్ అవ్వదు. సో, డెఫినైట్‌లీగా మీరిక్కడ చూడొచ్చు. ఓవరాల్‌గా మనకి ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ఓవరాల్‌గా మొమెంటమ్ ఉంది. సో, ప్రీవియస్ లెఫ్ట్ లెగ్‌లో ఉన్న ప్రాపర్ కైండ్ ఆఫ్ లెవెల్స్ మనకి విజిబుల్‌గా లేవన్నమాట. సో, ఇట్లాంటి లెవెల్స్ గూడా మనకు విజిబుల్‌గా లేనప్పుడు అక్కడ మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ లెఫ్ట్ లెగ్‌లో ఉన్న డాటాను మనం అనలైజ్ చేస్తూ అక్కడున్న ప్రాపర్ రియాక్షన్‌ని బట్టి మనం ట్రేడ్ చేస్తాం. సో, ఇది గూడా సైడ్ వేస్ ఉంది. సో, ఇక్కడ గూడా నేను అవాయిడ్ చేస్తాను. సో, డెఫినైట్‌లీగా సైడ్ వేస్ మార్కెట్‌ని అవాయిడ్ చేయండి. సో, ఓవరాల్‌గా మీకు ఏదైతే ప్రాపర్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉంటుందో, సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఇది కూడా సైడ్ వేస్‌లో రన్ అవుతుంది. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. సైడ్ వేస్‌లో ఏంటంటే మీకు మొమెంటమ్ అనేది కంప్లీట్‌గా జిగ్‌జాగ్ ఉంటుంది. సో, జిగ్‌జాగ్ మొమెంటమ్ ఉంటుంది. సో, జిగ్‌జాగ్‌లో మీకు ప్రాపర్ ప్రైస్ యాక్షన్ వర్క్ అవ్వదు. సో, ట్రెండ్ గాని ఎప్పుడు గాని అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ మార్కెట్‌ని మీరు అనాలిసిస్ చేయండి. సో, అకార్డింగ్ టు ట్రెండ్ మాత్రమే మీరు మూవ్ ఆన్ అవ్వండి. సో, డైరెక్ట్‌గా అంటే ఓన్లీ ఒక ప్రాపర్ ట్రెండ్ లేకుండా జిగ్‌జాగ్ ఉన్న మార్కెట్‌లో ట్రేడ్ చేస్తే మీకు యాక్యురసీ అనేది ఉండదు. సో, ట్రెండ్ తోటి మీరు ట్రేడ్ చేయండి. సో, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అన్నమాట. ట్రేడింగ్‌లో ముఖ్యంగా. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఎందుకంటే ట్రెండ్ ఏ విధంగా ఉంటే మీరు ఆ రకమైన కన్ఫర్మేషన్స్ చూస్తూ ఆ ట్రేడ్స్ తీసుకోండి. సో, మోస్ట్‌లీ అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. విత్ కన్ఫర్మేషన్, విత్ అనాలిసిస్. సో, గుడ్డిగా ట్రేడ్ చేయడం కాదు. విత్ అనాలిసిస్ ట్రేడ్ చేస్తూ ఉండండి. సో, ఇక్కడ చూడొచ్చు. నేను ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ లేదు. మీరిక్కడ చూడొచ్చు. నేను ఓవరాల్‌గా మనకి కరెన్సీ పేర్స్ అన్నీ చేంజ్ చేస్తూ చూస్తున్నాను. మనకు కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, మనం చార్ట్ చేంజ్ చేసి డైరెక్ట్‌గా కన్ఫర్మేషన్ చూసి చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో కూడుకుంది. సో, బిగినర్స్ గాని, ఇంటర్మీడియేట్ ట్రేడర్స్ అయినా గూడా మీరు క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్‌ని చూజ్ జేసుకోండి. చూజ్ చేసుకొని ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ ఆహ్, కరెన్సీ పేర్‌ని చూజ్ చేసుకొని అక్కడ మీరు ట్రేడ్ చేయండి. విత్ పేషెన్స్. పేషెన్స్ అనేది డెఫినెట్‌లీగా ఉండాలి. ఒకవేళ లైవ్ వేగన్స్‌లో చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా డెఫినెట్‌లీగా ఆహ్, మీరు ఒక డైలీ టార్గెట్ 10-5% డైలీ టార్గెట్ పెట్టుకొని అది మీరు డైలీ ఆ 5%, 10% మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అయినట్టయితే మీ యాక్యురసీ 70-80% ఉన్నప్పుడు మీరు స్ట్రిక్ట్‌గా ఆ యొక్క కైండ్ ఆఫ్ మనీ మేనేజ్‌మెంట్ మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్‌లీగా మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ పెద్ద హ్యూజ్ అమౌంట్ అంటే మీరు వేలల్లో, లాక్స్‌లో దాంట్లో డిపాజిట్‌లు చేయని అవసరం లేదు. జస్ట్ 1000, 2000 తోటి మీరు డైలీ 5-10% తోటి రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద మంత్ ఒక హ్యూజ్ అమౌంట్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. మీ యాక్యురసీ అనేది ఉన్నప్పుడు. సో, మీ యాక్యురసీ అలాగా ఉండాలి అంటే డెఫినిట్‌గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో, దట్స్ వై లెర్నింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, వితౌట్ నాలెడ్జ్ యూట్యూబ్‌లో చూసి డైరెక్ట్ స్టాక్ మార్కెట్ నేను ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ అండ్ ట్రేడింగ్స్ గురించి నేను మాట్లాడతాను. సో, ఫోరెక్స్ అయినా, బైనరీ అయినా, స్టాక్ అయినా కూడా క్రిప్టో అయినా, ఆప్షన్స్ అయినా సో, ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా వితౌట్ నాలెడ్జ్ యూట్యూబ్‌లో చూసి మీరు డైరెక్ట్‌గా ట్రేడ్ చేయకూడదు. సో, ఇక్కడ చూడండి పర్టిక్యులర్‌గా నేనిక్కడ నాకొక కన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, ఇక్కడ ఓవరాల్‌గా మార్కెట్‌లో ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేషన్ వచ్చింది. సో, ఇక్కడ చూడొచ్చు మనకొక రివర్సల్ సైన్ వచ్చింది. సో, కంప్లీట్‌గా నేను కోర్స్‌లో కూడా నేను ఈ యొక్క ట్రాప్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అది లిక్విడిటీ సంబంధించిన ఏదైతే మార్కెట్ లిక్విడిటీలో ఉన్న కాన్సెప్టే మనం ట్రాప్‌లో నేను సింప్లిఫైడ్ చేసి ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ లాంగ్వేజ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, స్టూడెంట్స్‌కి కన్‌ఫ్యూజ్ అవుతది. లిక్విడిటీ గురించి అడుగుతున్నారు. సో, ప్రైస్ యాక్షన్‌లో కంప్లీట్‌గా ట్రాప్‌లో మీకు చెప్పింది కూడా లిక్విడిటీ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఎప్పుడైతే లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మార్కెట్ రివర్సల్ సైన్ ఇస్తుంది. సో, రివర్సల్ సైన్‌లో మీరు ప్రాపర్ క్యాండెల్‌స్టిక్ సైకాలజీ మీకు తెలిసినట్టయితే, సో, అక్కడున్న స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే, ఆ రివర్సల్‌లో గూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లిక్విడిటీ. సో, లిక్విడిటీ మనకి మార్కెట్ ఎక్కడ లిక్విడిటీ ఉంటే అక్కడి వరకి మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్. చెప్పాను గదా! సప్లై టు డిమాండ్. సో, డిమాండ్ జోన్ టు సప్లై అని. సో, ఇక్కడ చూడొచ్చు. నేను సెల్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్‌గా ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ ఇచ్చింది ఇక్కడ మార్కెట్. మీరిక్కడ చూడొచ్చు. ఒక రివర్సల్ సైన్ ఇస్తూ మనకు ఒక లోవర్ హై క్రియేట్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడున్న ఏదైతే ప్రాపర్ ఇదంతా ఈ ఏరియా మొత్తం కంప్లీట్‌గా ఒక డిమాండ్ జోన్‌గా గూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, అదొక అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో ఇదంతా మనము ఒక డిమాండ్ జోన్ ఏరియాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నుంచి మనకిక్కడ రీట్రేస్ అవుతుంది. అంటే ఈ టార్గెట్‌ని హిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక మొమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట.
సో, ఆ విధంగా అన్నమాట. సో, ఆ టార్గెట్‌ని కంప్లీట్‌గా హిట్ అవ్వడానికి ట్రై చేస్తది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ కంప్లీట్‌గా స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క లెవెల్‌ని హిట్ అయిన తర్వాత ఏదైతే ప్రీవియస్ డిమాండ్‌ని హిట్ అయిన తర్వాత మార్కెట్ రివర్సల్ అయితది. సో, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ కూడా ఇక్కడికుంటుంది. ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ సప్లై ఎక్కడి నుంచైతే స్టార్ట్ అయిందో ఆ లెవెల్ వరకి నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. సో, సింపుల్ అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనకొక బులిష్ ఇండికేషన్ వచ్చింది. సో, బులిష్ ఇండికేషన్ వచ్చింది విత్ న్యూ హై క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో, మార్కెట్‌లో ఫస్ట్ మైనర్ టార్గెట్ అని కూడా వచ్చు. సో, ఇక్కడ ఉంటుంది. సో, ఈ యొక్క లెవెల్ వరకి మార్కెట్ మొమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఇక్కడ ప్రీవియస్ బయర్స్ వీక్‌నెస్ తర్వాత సెల్లర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి, మనకిక్కడ ఈ యొక్క ట్రేడ్ అనేది లాస్ అయింది. సో, ప్రీవియస్‌గా ఉన్న డిమాండ్ జోన్‌ని హిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవుతుంది. సో, సప్లైకి కావాల్సింది డిమాండ్, డిమాండ్‌కి కావాల్సింది సప్లై. సో, అందుకోసమే మార్కెట్ ఈ యొక్క లిక్విడిటీ హంట్ కోసమే మనకిక్కడ మొమెంటం క్రియేట్ చేస్తూ వెళ్తుంది. సో, ఈ యొక్క సైకిల్‌లోనే మార్కెట్ కంప్లీట్‌గా క్రియేట్ అవుతుంది. సో, ప్రీవియస్ వీడియో నేను ఆహ్ యెస్టర్‌డే అప్‌లోడ్ చేసిన వీడియో మీరు వెళ్లి చూడొచ్చు. మీరు కావాలంటే. సో, అక్కడ కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మార్కెట్ ఏ సైకిల్ మీద చేస్తుందనేది. సో, సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మీరు వదిలేయండి. సో, కంప్లీట్‌గా రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్‌ని మీరు పట్టుకోండి. సో, రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ నేర్చుకోండి. సో, కంప్లీట్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ మీద ఉన్నంత మాత్రాన మీకు కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉండదు. సో, ఇది మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఇక్కడ మన టార్గెట్ హిట్ అవ్వడంతోటే మనము సెషన్స్ క్లోజ్ చేయాలి. సో, అలాగే నా కోర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ మన వాట్సాప్ నంబర్ ఇస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. అలాగే నా షార్ట్ వీడియోలో చూడండి. నా కోర్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఉంటాయి. సో, కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ ఇస్తున్నాను. లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.